5 రొట్టెలు 2 చిన్న చేపలు. నేను అనుకోవడం చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారు. 5,000 మంది పురుషులు ఉన్నారంట. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైనా స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువే ఉంటారు కదా. అందుకే కదా మరి ప్రభుత్వాలన్నీ మీ చుట్టూ తిరిగేది. మళ్ళీ పిల్లలు ఉంటారుగా. యేసయ్య మీటింగ్ అది బయటికి ఎక్కడికో తీసుకెళ్ళాడు, అక్కడెక్కడో పెట్టాడు బయట. అక్కడికి వచ్చేసారు ప్రజలు. యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడుంటే ఆయన చుట్టూ ప్రజలు అలా చేరారు. మీరు నిత్య జీవంలో ఉన్నట్లుగా ఆ రాజ్యంలో ఉండాలనేది తండ్రి చిత్తం అని పరలోకపు బోధలు చేశాడు. అవి శ్రేష్టమైనవి, అవి హృదయానికి నెమ్మదినిచ్చేవి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చెను అని వాక్యంలో ఉంది కాబట్టి అందుకని పెడతారు. యేసయ్య భూలోకంలో ఉన్న దినాల్లో కూడా చాలా మంది ఆయన కొరకు పరుగులు. కొంతమంది అనుకునేవాళ్ళు ఏదో రొట్టెలు పెడుతున్నారు అని. కానీ ఏమంటే రొట్టెలు పెడతానని అంతమంది పరిగెత్తారా? యేసయ్య బోధ, ఆ వాక్యపు రుచి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని రాయబడింది. వాక్యం ఎక్కడైతే ఉంటుందో ప్రజలు స్వస్థత పొందుతారు, బాగుపడతారు. కాబట్టి ప్రజలు వెంబడించారు. పురుషుల సంఖ్య 5,000 అన్నాడు. అంటే స్త్రీలు డబల్ వేసుకుంటే 10,000. ఆ దినాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదుగా, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేవుగా. కుటుంబానికి 2 వేసుకున్నా స్త్రీలు 10,000, పిల్లలు 10,000. పురుషులు ఎంతమంది అని చెప్పాను? 5,000. బైబిల్లో ఉన్నమాట 5,000. 10, 10, 20, 20, 25,000 మంది ఉన్నారు యేసయ్య ఉన్న ఆ మీటింగ్లో. 25,000 మందికి భోజనం పెట్టమంటే మాటలేనా? ఆల్ ఆఫ్ సడన్గా అన్ని సిద్ధపాట్లు లేవు అక్కడ ఏమి. మా అమ్మగారు చనిపోయినప్పుడు 5,000 మందికి భోజనానికి మేము సిద్ధపాట్లు చేస్తే 7,000 మంది వచ్చారు. మొన్న మన మీటింగ్స్లో 20,000 ఇస్తలు తెచ్చాం మనం, అయిపోయినాయి. అంతమంది కంటే మరి ఎంతో సిద్ధపాట్లు చేస్తే కానీ మనం అది చేయలేకపోయాం. సిద్ధపాటు ఉండాలి. కానీ అక్కడ మరి యేసయ్య ఉన్నాడు. వాళ్ళు బోధ విన్నారు, వెళ్ళిపోతున్నారు. యేసయ్య అన్నాడు మీరే వారికి భోజనం పెట్టమన్నాడు. అయ్యా నా దగ్గర ఏమి లేదుగా అంటున్నారు వాళ్ళు. ఈ లోపుగా ఓ పిల్లాడు వచ్చి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు. ఇక్కడ వర్తమానం ఏంటంటే వాళ్ళు తెచ్చి యేసయ్య చేతుల్లో పెట్టారు. యేసయ్య పరలోకం వైపు చూచి తండ్రి అని దేవునికి, తండ్రి అనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించి విరచి పంచమని చెప్పాడు. బైబిల్ వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే వాళ్ళు పంచగా సమృద్ధిగా అందరూ భోజనం చేయగా 12 గంపలు ఇంకా మిగిలినాయంట. హల్లెలూయా. ఎక్కడుందో చెప్పండి ఆశీర్వాదం? గంపల్లోనా? దేవుల్లో చెప్పండి. ఇంకా చెప్పండి, ఎక్కడ మీ ఉద్దేశం? దేవుని హస్తాల్లో పెట్టడంలో ఉంది. బిడ్డల్ని దేవుని హస్తాల్లో పెట్టాలి. మన జీవితాలను దేవుని హస్తాల్లో పెట్టాలి. మనలను మనమే దేవుని హస్తాల్లో పెట్టాలి.